వస్తే వస్తే సులోచి కారు పట్టుకొని ఎండాకాలం పూట ఏసీ కార్లో ఏతులు చేసుకుంటా చక్కర్లు కొట్టి స్టైల్ ఎత్తాంది, ఊర్లో పోయేస్తాంది, ప్రయాణాలకు పోయేస్తాంది. దానికి ఎంత బల్బు ఉన్నదే. నాకు గిట్లా ఐడియా వచ్చింది. దాని కారు బయట పెట్టి అంటారు కదా, మనిషికో బండి ఎత్తేసి ఖరాబ్ చేద్దామా అని. అది ఎప్పుడు ఏళ్ళ తిరుగుతుందో చూద్దాం. దాని ఏతుతానం అంతా ఉట్టిదే కావాలి, దాని సంగతి కావాలి. దొంగ మొక్కంది. మనకు లేని కారు దానికి ఎట్లుంటుంది అంతే అంటవా? అబ్బా, దానికి అంత బల్బు ఉన్నాక మనం ఏం చేస్తాం? దాని కార్ని ఎట్లయినా ఖరాబ్ చేయాలి. దానికి స్టాప్ ఉన్నదని అస్సలే ఆగుతలేదే. దొంగ మొక్కంది, కవరకు వచ్చారది. దానికి ఇట్లా కారు పోయింది అనుకో, కుంగి అదే అట్లా అవుతుంది. దాని సంగతి ఇట్లనే చెప్పాలి. ఇక అదే పని చేద్దాం. రాత్రి అన్నా ఎవరు లేనప్పుడు చూసన్నా ఇక అద్దం వాళ్ళకి కొడితే ఆ అద్దం అన్నా ఆ పక్క పొంటిది ఏదన్నా వాళ్ళకి కొట్టేద్దాం. మనం అని చుట్టాను ఎవరన్నా. మరి మనం లొల్లొచ్చినప్పుడు ఒకదాని మీద ఒకటి ఏం చెప్పుకోవద్దు. మరి చేసిన లంగపానికి ఇంకెవలం చెప్పుకుంటామా? అది మనకంటే మంచిగా బతుకుతాను కాబట్టి దానికి అట్లనే చేయాలి. ఇంకా మేము ఎందుకు చెప్తాం? అందరం ఒక్క కుమ్మకి అయిదాం. సరేగాని మరి ఎప్పుడు చేద్దాం? ఏం కథ అట్లా? ఇగో ఏమున్నదే, రాత్రి అందరూ వండుకున్నాక మనిషికో బండ పట్టుకొని రానులే, కారు మీద ఎత్తేస్తే అది కథం అవుతుంది. గే పని కావాలి. మరి ఎట్లనే దానికి షాప్ ఉండే మనది గుడిసిల్లా, అదెట్లా? ఊకోగా ఇల్లు జోలికి పోయినామనుకో, ఎవరికన్నా తెలిసిందనుకో మన మొగోళ్ళు ఇంట్లో ఉండనిస్తారా? సపరేట్గా ఇట్లనైతే తెలియకుండా చేసి సపరేట్గా ఉండొచ్చు. కారు ఉంటుంది అది మనకు. అదేతు లేవట్టే, ఇల్లు ఉండనితి పాపంతి అంతే. వస్తే నాకు ఇట్లా చెత్త అంత ఉడిచినావేమే, నీకు ఎట్లా కనబడతాను? నేను పొట్టి బట్టలు వేసుకొని ఏతులు చేసుకుంటే ఎండాకాలం అని ఆగమాగం బుడిబుక్కలు దాని లెక్క కనబడతానే. నేను బుడిబుక్కలు అన్నాను. ఎండాకాలం నాకు ఉడకవస్తాను, నా ఇష్టమే, నా బట్టలు నీకేందే? కవరకచ్చర మొక్కన్నానా? నేను నీ కండ్లు మంట కదనే. నువ్వు ఎన్నడే నాకు ఇంటి పక్కకుండి ఇట్లా లొలి చేస్తాను. ఎండాకాలం పూట నన్ను మనశ్శాంతిగా దిననిత్తలో పననిత్తలో. నా మొగడేమో పనికి పొమ్మంటే పోతలేడు వాడు. పోతలేడు. నాకు ఇద్దరు సుఖంగా తిన్నామంటే నీతో పోరైంది. మొగనికే లేని మాద నీకెందుకు వస్తాందే? ఓ పిచ్చిదానా, నన్నెందుకు అంటానవే? నాకు ఇట్లనే చేత వారేసినవే. ఓ కిరకదానా, ఏం లొల్లి? నడువు ఇంట్లోకు. నీకు సిగ్గు లేకనే నన్ను అంటే అందరూ పాడుకోవాలి. దాన్ని ఆగబట్టని పోయి దాన్ని చూసి సొలుగు ఆడుతాను వారా పాడుకోవు. ఒరేయ్, మొగాన్ని పాడుకోమంటారా అని ఎవడన్నా? తప్పైందిరా. ఓ ఎడ్డి మొక్క పోడా, ఇంత మంచిగా ఉన్నదా పిచ్చి మొక్క పోడా? నీ కండ్లు మంట కదనే. మీరిద్దరు ఏమన్నా జావులు, నేను పోతాను. ఎండాకాలం పూట చెట్లకు ఆకులు రాలి నీకిట్లా కొన్ని నాకిట్లా కొన్ని పడతాయని తెలియదానే? ఓ పిచ్చ మొక్కన్నాన అచ్చి నాకిట్లా చెత్తేసింది నువ్వే అని ఉరితే నేను ఉర్రబడుతుంది పిచ్చి కుక్క లెక్క. సిగ్గున్నదానే నీకు? నాకు సిగ్గుంటే నేనెందుకు ఫస్ట్ అడిగిందేవలే? నీకే సిగ్గు లేదు. నీతో ఎవడేగుతారే? ఓ ఇజ్జత్ తక్కువదానా. ఆ బట్టలేంది, నువ్వు వేసాలేంది? నేను సపరేట్గా ఇంట్లో పోతాను. ఎండాకాలం పూట ఆకులు రాలుడుతోని నాకు గోస అవుతుంది, ఉడవలేక చల్లలేక అష్టకత్తాంది. చల్లిందంతా అలకే పోతుంది. నువ్వేనా పోవే, నీతో నాకేందే? నాకు చల్లగా గాలత్తా అంటది చెట్ల మొకాన. చెట్లు పెట్టిందండి నన్ను నుండే ఫస్ట్. అంటానవే, నేను బట్టలు లూజ్ చేసుకొని చల్లగా గాలి జరించుకుంటానా? నీ ఆవుల ముఖంలో చెప్పు. నడువు, నీతో ఎవడేగుతాడే? కంప గయ్యాడివి. నేను తెల్లారు లేచే వరకే నా కారు గిట్లా నేను ఎవరికేమన్నా ఏం చేసినా నా కారు గిట్లా చేసిండ్లు. 2 రోజులు కూడా కొత్త మురిపని నీరులే నా కారు కొని 3వ రోజు గిట్లా చేసిండ్లు. ఏం చేద్దునో ఒయమలాలో ఒయమలాలో కారుకు సొట్ట పడేసి ఏందో పెద్దగానే చేసిండ్లు. నేను ఎవరికేం పగ చేసినా నా కారును గిట్లా చేసిండ్లు. కొత్తగా కొనుక్కుంటుని పైసా కూడా పెట్టి నేను గిట్లా ఇలా కండ్లు మండవు, ఇలా కాకులు గద్దలు పొడవా. సులోచన వదిన అని నన్ను నాగం చేసిండ్లు అవుల మొఖాలు. కారును మొత్తం ఖరాబ్ చేస్తే అయిపోవే, సగమే ఖరాబ్ చేసినాం. దానికి ఇంకా బల్బ్ ఇంకా అనగలే. పోతే దాన్ని మందలు ఇచ్చేద్దాం, లేకపోతే మనమే చేసినామని అంటది ఆ బోకర్తి. ఏంది సులోచన వదినే, ఎందుకు ఎడతానవవ్వా? కనబడతలేదా నా కారు? ఎవరో నేనేమన్నా ముందుకే నా కారును 2 రోజులే అవుతుంది ఇట్లా చేసిళ్ళు. నేనేమన్నాను
ఇయ్యాలి కానీ దాని మీద తీసిండ్రు సొట్టవాడు చేసిండ్రు. ఎన్ని పైసలు పెడితే బాగా కావాలి? నా మొగడు అత్త నన్ను ఎంత తిడతాడో నువ్వు చూడవాడే అవుల మొక్కం దానా అని. నేనేం చేస్తును, నేనేడబోదు. ఆ గోసులో వదినే నువ్వేం చెప్తూ ఎవరేం చేసిల్లో మీకు పగున్నోళ్ళు ఎవరో గట్టిగానే ఉండొచ్చు వదినే. ఏం బాధపడక ఇంట్లోకి పోయి డామేజ్ దాన్ని మంచిగా చేయించుకుంటుంది. సప్పుడే కూకో ఏడ్చేడ్చి కళ్ళు కూడా కొట్టుకుంటావా వదినే? అంతే అంతే సులచి, అదే పని చేయి. ఇంట్లో ఇట్లా ఏడ్చుకుంటా కూకుంటా అంటే జనాలకి ఏతువైంది. ఏం చేయాలి ఇక? నా పాడవద్ద కలకల అంటాను. సప్పుడు దగ్గర ఇట్ల కన్నా పోతున్నా మొగడు అత్త ఎంత తిడతాడో ఏం కథలో. నువ్వేం చేస్తావు? కారు ఎప్పుడు పెట్టినట్టే బయట పెడితే గిట్ట చేస్తారా నేర్కనా కన్నమాట జనాలు? మంచిగా ఆయన అడిగింది, అది మన మీద డౌట్ రాకుండా ఇంకా వాళ్ళని కూడా వచ్చి అడగమనాలి. అక్కయ్య పోదాం పై నుండి. నువ్వు ఇచ్చిన బట్టలు వేసుకుంటే చల్లగా గాలి ఆడతాను చెల్లె. ఎండాకాలం పూట చీర కానీ దివ్య మంచుకున్నాయి చెల్లె. నువ్వు చెప్తే ఏంటో తెత్త అంటివి. పిచ్చి మోకందానే ఎంత మంచిగా గాలి దొరుకుతుంది. సూపర్ సూపర్ దొరుకుతుంది. సరే కానీ లేచిపోయినా గా సమ్మక్క కొడుకు ఇంటికి వచ్చిందట కానీ అదట బాగా ఎడుతుందట కదనే. కొడుకు మస్తు చదువుతాడు, కలెక్టర్ అయ్యి కంట్రీలు గుచ్చుకుంటాడు అని చెప్పేది మనకు. అది నిజం అనుకొని నా బిడ్డను కొడుతుని నా కొడుకుని కొడుతుని నాకు ఎంత కలకల కాలేదు. దాన్ని ఎందుకు మందలు ఇవ్వాలి? నేను మందలు అది ఎన్న పోని మనకేంటే. ఓ నా కొడుకులను కూడా మస్తు తిట్టిన ఆ లంజబోకరోడు. అవ్వో ఆ పోరల లెక్క మనోళ్ళకి వచ్చినాయి అనే బుద్ధులు రాలే. మంచిగా పోయి వాళ్ళు మంచిగా చదువుకుంటలేరా అక్కడ? అవును చదువుకుంటారు. దానికి గట్టినే రోగం రొట్ట తిరగాలి. సమ్మె ఆగిందా? ఓ ఇట్లా సిల్క్ చీరలు కట్టుకుంటా సిల్క్ చీరలు లేకపోయే తెస్తారావే జాతరా అనేతులు చేయలేదా? ఎందుకు మందలు ఇవ్వాలి మనం? ఏడుతేడవనీరా దేవునికోరానికి ఎడుతుంది. ఇగో ఏతులు చేసిన వాళ్ళకి గట్టినే అవుతుంది. అంతే తక్కువ. అది సులోచున్ను సమ్మి దోస్తులు కాదు, సులేచి కారుకో అట్లా అయిందట, దీనికి ఇట్లా అయిందట. మంచి బాగా అయింది. ఎవరన్నా చూస్తే ఇచ్చేది పోతుంది కాదే సెల్లే. మన ఇల్లు ఊరుకోసకుండా గిటవాడు వస్తాడు. అంతేనే అంతే. ఎక్కడనో మెసిలినట్టు అవుతుందేమే. ఎక్కడనే ఆగో పోషగాడు చూసినావా? మన కళ్ళు మంట మన మీద ఇప్పుకొని మన దగ్గరకు వచ్చింది చూసినావా అనే బాడుకోగాడు. వీనికి బల్పు బాగున్నది, దొంగ బాడుకోకు. ఏమన్నా ఏమనుకుంటానోరా ముసలిగాడిది మా అక్కడికి వచ్చినావు? నా పెన్లం మంచిగా లేదు, సారీ నాకు నచ్చలేదు. మీరిద్దరు నచ్చుతాన్లు. నిన్న నువ్వు ఒక్కదానివే నచ్చినవే పోసి, ఇవాళ అది కూడా నచ్చింది నీ అక్క. అవురా నీ మొక్కమ్మండ. నా అక్క నచ్చిన నేను నచ్చినారా? చూడవాడు ఎట్లా అంటాండో. అట్లా కాదే, నీ అక్కకును నీకు పెళ్లి చేసుకుంటా. ఇద్దరు ఉన్నారు, అదొకటి ముగ్గురు ఉంటురాట. ఏందనుకుంటాను నేను ముసలోన్ని అయితే ఏంది? ఏంద్రా నువ్వు మామూలు చేసుకునేది? నువ్వెక్కడేదు మేమెక్కడేదు. ఇక్కడ నుండి నడతావా నడువు, లేకపోతే సారీ తీసుకొస్తా నీ పెండ్లాన్ని. తీసుకురా పో. అది ఊరిపోయింది. ఇలా మీ సంగతి చెప్తాగు. ఇలా మీరు నన్ను చేసుకోవాల్సిందే. మీరు బాగా నాకు నచ్చిండ్లు పోసి. నీ అక్కను నువ్వు బాగా నచ్చిన ఎంత ముద్దుగున్నారో. రోజు వయసోడైతాండు చూసినావానే? ముసలోనికి దసరాకి అయితాంది. దొంగ సచ్చినోడా. నడువు నీ తలకే వలగొడితే ఎట్టయితే పలగొట్టినా మంచిదే. ఇయ్యాలా మీకు చికెను కళ్ళు గుడాలు అన్ని తెత్తగాని నేను చెప్పినట్టు నన్ను చేసుకుంటారానే? ఓ మర్దన్లు, ఓ పెళ్ళాలు. నీ పెళ్ళానికి వెళ్తే సారి నీకు లగ్గం నాగా వెళ్ళి ఈజీగా చేస్తుంది కానీ ఎందుకు తొందర పడతానవురా? ఓ అవుల మొక్క పోడా. నీ పెళ్ళానికి తెలుస్తుందిరా. నా పెళ్ళానికి వెళ్తే మిమ్మల్నే తిడుతుంది బోసుడి. మీరే నాకు రమ్మన్నారని నేను చెప్తా. నా పెళ్ళానికి నేను అంత ఇష్టం కాబట్టి నా మాటలే నమ్ముతుంది అది. చూడు వీని కళ్ళు మండగాదనే. వీడు చూసినావానే మనని గిట్ట చేస్తాడు. వీని అవుల మొక్కల చెప్పు గాడికి బాగా పిచ్చి బాగున్నది. వీన్ని కాలు రెక్కలు ఇరగొడతా మరి. ఇక్కడ నుండి నడువు. ఏ మర్దన్లు, ఐ లవ్ నడవవురా.
ఊకరి కడితే చూసినామని మన దగ్గరికి వస్తాను అని దొంగ మూకల్లా చెప్పు. ఏమో నా కాడికి రాలే అక్క, నీ కాడికి వచ్చిండాడు. నువ్వు మంచిగా ఉన్నావట. నా కాడికి ఎందుకు వచ్చిండు? ఇద్దరు చూసి వచ్చిండాడు. మరి ఎందుకే సపడి ఊకో. ఏమో తీయవలన్నా చూస్తే మనం గిట్లా అనుకుంటా అంటే చూస్తే ఇచ్చేది పోతే సపడే కూకో. ఆ ముసలి వాడుకోకు ఎక్కడ పని లేదు, మనం కూడా తాకుతాడాడు. ఆ సార్ గిట్లా తిడితే మన ఇద్దరు తిడుతుంది, మనం ఏం తప్పలేకుండా సపడే కూకో. తినేసేళ్ళే పాయే మీ ఇంట్లోకి పోయి సపడే దగ్గర తిని పందాం. మా ఇంట్లో పడుకున్నాను రాయ భయం అయితే. వాడకట్టుకు ఇంకేమేమి ముచ్చట్లు జరుగుతాయి, ముసలోడు పెళ్ళం సార్కి తెలుస్తుందా లేదా, ఇవన్నీ తెలియాలంటే పార్ట్ 4 వస్తుంది దోస్తులు. పార్ట్ 4 కావాలంటే కామెంట్ చేయండి దోస్తులు. మీకు రోజు మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితేనే లైక్ కొట్టుండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా మా వీడియోస్ అయితే పక్క పల్లెటూరులో యాస భాష మంచిగా ఉంటుంది. మిమ్మల్ని కడుపు నిండా నవ్విస్తాం. సరేనా దోస్తులు? అయితే ఒక విషయం చెప్పాను దోస్తులు, 20 లక్షలు అప్పు ఉన్నా సరే 10 మంది ఏడుపు ఉండద్దు. కట్టుబోతు కంటే కనిదిష్టి ఉంటే నెగ్గలేమంటారు, అట్లుంటుంది. అట్లా ఎవరిని కళ్ళమంటతనంగా చూడద్దు. ఎందుకంటే వాళ్ళు రూపాయి పైసా కూడబెట్టుకొని ఓ పూట తినక కష్టపడి ఏ వస్తువైనా కొంటారో అట్లా పాడు చేయొద్దు. అట్లా తెలియనికే ఈ వీడియో చేసినాం. సరేనా దోస్తులు? నేను చెప్పింది నిజమైతే కామెంట్ తప్పకుండా చేయాలి. మళ్ళీ మా వీడియో మీకు నచ్చిందనుకో మీ దోస్తులందరికీ పంపి కామెంట్ చేయండి. హైప్ మర్చిపోతాను దోస్తులు, తప్పకుండా హైప్ చేయండి. చూసినట్టు లైక్ కొట్టుండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. టాటా దోస్తులు, పార్ట్ 4లో మళ్ళీ కలుసుకుందాం.